సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోల మధ్య పోటీ ఉండడం సహజంగానే కనిపిస్తుంటుంది. బిజినెస్, కలెక్షన్లు ఇలాంటి అంశాల విషయంలో నువ్వా నేనా అనే విషయం దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల అభిమానులు సీరియస్గా తీసుకుంటారు. అయితే ఇలాంటి చర్చ ఫ్యాన్స్ మధ్య రేకెత్తించే అంశాల్లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ సినిమా విషయంలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. తాజాగా బాలకృష్ణతో పోటీ విషయంలో చిరు మరోసారి తన ఆధిక్యాన్ని రుజువు చేసుకున్నట్లు తెలుస్తోంది. చిరు, బాలయ్య మధ్య పోటీ 90వ దశకం నుంచి భారీగా కనిపిస్తుంటుంది. ఈ టాప్ హీరోల సినిమాల విషయంలో ఫ్యాన్స్ మధ్య వార్ అప్పటి నుంచి కొనసాగుతుంటుంది. అయితే తాజాగా ఈ ఇద్దరు హీరోలు మరోసారి బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ గత కొద్ది కాలంగా సక్సెస్ జోష్తో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన అఖండ 2 సినిమాలో నటిస్తుండగా డిసెంబర్ 5న మూవీ గ్రాండ్గా రిలీజ్ కానుంది. బాలయ్య కెరీర్లో తొలిసారి పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 140 కోట్ల మేర జరిగిందని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా బిజినెస్ బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ బిజినెస్ చేసిన సినిమాల్లో ఒకటిగా నిలిచినట్లు తెలుస్తోంది. అటు మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు ముందు చిరు నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అయ్యాయి. దీంతో ఆయనకు తప్పనిసరిగా హిట్ పడాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే మెగాస్టార్ గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ట్రాక్ తప్పినా చిరు స్టామినా మరోసారి రుజువైందని తాజా సినిమా తెలియజెప్పింది. మనశంకర వరప్రసాద్ గారు థియేట్రికల్ బిజినెస్ వరల్డ్ వైడ్ గా సుమారు 170 కోట్ల మేర జరిగిందట. ఈ విషయంలో మరోసారి బాలయ్యపై చిరంజీవి ఆధిపత్యాన్ని కొనసాగించారు అనే విషయం సోషల్ మీడియాలో మెగా అభిమానులు షేర్ చేసుకుంటున్నారు. అయితే ఈ 2 చిత్రాల బిజినెస్ విషయాలు అధికారికంగా బయటకొస్తే గానీ అసలు విషయం బయటపడదని నెటిజన్లు అంటున్నారు.